హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో మీకు చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో, హాఫ్ కేజీ చికెన్, 1 ఎగ్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. అంటే అండ్ దీంట్లోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ దొరుకుతుంది బయట, బ్లాక్ పెప్పర్. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. అండ్ ఇది చికెన్ చిల్లీ మసాలా, లేదంటే చికెన్ మసాలా అయినా వేయచ్చు. అండ్ 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేయండి. లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయినా సరిపోతుంది, హాఫ్ కేజీ కాబట్టి. ప్రాపర్గా మిక్స్ చేసుకొని, సో కడాయిలో ఆయిల్ వేడి చేసి, సో దాంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని వేయండి. సో ప్రాపర్గా మిశ్రమాన్ని కలిపి దీంట్లో వేయండి. సో ఇలా వేయించుకోండి. సో యాక్చువల్లీ చాలా డేస్ నుంచి నేను లాంగ్ వీడియోస్ అనేవి పెట్టట్లేదు యూట్యూబ్లో. సో రీసెంట్గా 2 పెట్టాను, కాకపోతే త్వరగా తీసేసాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందండి మనకి. సో ఎవరైనా మానిటైజేషన్ కోసం యూట్యూబ్లోకి వచ్చి కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే కాపీరైట్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. అంటే వేరే వాళ్ళ ఆడియో ట్రాక్ మనం యూస్ చేస్తే, సో అప్పుడు వాళ్ళు ఒకవేళ పర్మిషన్ లేదు అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందన్నమాట. సో అందుకే నాకు కూడా టైం ఎక్కువ సరిపోలేదు చేయడానికి. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుందండి. మనం వేయించుకుంటే ఒక 20 మినిట్స్ మీరు ఫస్ట్ సిమ్లోనే అది వేయించుకోవాలి. నెక్స్ట్ అవి పక్కన పెట్టుకొని అదే సేమ్ కడాయిలో ఆయిల్ తీసేసి, కొంచెం ఆయిల్లో ఒక 2 ఎల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 1 ఆనియన్ స్లైసెస్, అలాగే 1 క్యాప్సికమ్. అండ్ దాంతోపాటు 1 చిల్లీ సాస్ అండ్ వెనిగర్ అండ్ అలాగే సోయా సాస్ కూడా వేసుకోండి. సో కొంచెం జ్యూసీ కావాలనుకుంటే కార్న్ స్టార్చ్ అది వేసుకోండి. దాంట్లోనే మనం వేయించిన చికెన్ అనేది వేసుకోండి. సో మా హస్బెండ్కి కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం. సో అందుకోసమని నేను ఇలాగ చేశాను. సో అలాగే లాస్ట్కి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇలా జ్యూసీ చాలా బాగుంటుందండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.